ధనుస్సు రాశి వ్యక్తులు ఈ నెలను జాగ్రత్తగా సంప్రదించాలి. ముఖ్యంగా దాని ప్రారంభ భాగంలో. ఈ కాలంలో మీ ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితులు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ కెరీర్కు సంబంధించి ఈ నెల రోలర్ కోస్టర్ రైడ్గా కనిపిస్తోంది. కేతువు ఈ నెల మొత్తం మీ 10వ ఇంట్లో ఉంటారు. మీ వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది. మీరు సవాళ్లను ఎదుర్కోవచ్చు, తద్వారా మీ శ్రమ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని మరియు సంకోచాలు మరియు కార్యాలయ వివాదాలకు దారితీయవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడితే నెల ప్రారంభంలో వాగ్దానం ఉంది. 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు అక్కడ స్థానంలో ఉంటాడు. మీ లక్ష్యాలపై మీ అవగాహనను పెంచుతుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి మీ అంతర్గత ప్రేరణ మిమ్మల్ని అంకితభావంతో కూడిన విద్యార్థిగా మార్చడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. శ్రద్ధగా చదువుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు కష్టపడి పనిచేయడానికి మీ నిబద్ధతలో విఫలం కాలేరు మరియు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండవచ్చు. ఈ నెలలో మీ కుటుంబ జీవితం హెచ్చుతగ్గుల వాటాను ఎదుర్కోవచ్చు. మీరు మీ కుటుంబ సర్కిల్లో కొన్ని అంతరాయాలను కనుగొనవచ్చు. ఇది మిమ్మల్ని కొంత అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడపడం ద్వారా ఓదార్పుని పొందేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. 2వ ఇంటిని పాలించే శని 3వ ఇంటిలో ఉంటాడు. మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి మొదటి నుండే పొదుపు చేయడం చాలా ముఖ్యం. 2వ ఇంటిని పాలించే శని 3వ ఇంటిలో ఉంటాడు. 11వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో బుధుడు, సూర్యుడు మరియు బృహస్పతితో కలిసి ఉంటాడు. ఇది ఆర్థిక అవరోధాలు మరియు అధిక స్థాయికి దారితీస్తుంది. ఖర్చులు. ఈ మాసంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడి ఉనికితో పాటు మొత్తం నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహాల అమరిక మీ శ్రేయస్సుపై ప్రభావం చూపవచ్చు. పరిహారం. ప్రతిరోజూ మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. For more updates subscribe our channel.